తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా. ఊహించ మాతరమా నీ వింత లీలా. లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి. మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత. మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ. నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా. సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ. లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ. లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. భువి పాలక కోరిక తీర్చుమయా. శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే. షిరిడీపతి నమ్మితి కావుమయా. భువి పాలక కోరిక తీర్చుమయా. శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే. షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో. షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడిన చో శుభయోగములు. షిరిడీశునికే అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా. వరదా శుభదా మము బ్రోవుమయా. అరుణోదయ వేళలో చేరితిమి. శుభపాదము వేడుచు పిలిచితిమి.
ముని దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయ నిన్ను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం. అలా అవసాన దశలో మనం నారాయణ స్మరణ, భగవన్నామ స్మరణ, సద్గురు స్మరణ చేయాలి అంటే ఇప్పటి నుంచే దాన్ని అభ్యాసం చేసుకోవాలి. ప్రతిరోజు కొద్దిసేపు అభ్యాసం చేయాలి. చేస్తే అవసాన దశలో ఆ స్మరణ వస్తుంది. అవసాన దశలో వస్తే ఏమవుతుంది అంటే తర్వాత రాబోయే జన్మలు కానీ అసలు జన్మే రాదు అవసాన దశలో చేస్తే గనక. దానికి అటువంటి శక్తి ఉంది. మరి ఎన్నో పాపాలు చేశాం కదా అంటే ఈ పాపాలన్నీ కూడా ఆ దూది పర్వతంలాగా, పత్తి పర్వతం, ఆ దూది పింజమంతా కూడా పూర్తిగా ఒక కొండంత ఉన్నా కూడా ఒక చిన్న నిప్పు కణిక దాని మీద వేస్తే మొత్తం కాలిపోతుంది. ఇది మనకు తెలుసు. ప్రపంచంలో ఈ ఉదాహరణ మనం చూస్తున్నాం. ఎంత పెద్ద పర్వతంలాగా ఉన్నా కూడా ఒక చిన్న నిప్పు కణికతో మొత్తం కాలిపోతుంది. అలాగే మనం చేసిన ఈ పాపాలన్నీ కూడా కొండలాగా ఉన్నా కూడా ఆ అంతకాలంలో మనం చేసే నామస్మరణ ఈ పాపాన్నంతా కూడా దూది పర్వతాన్ని కాల్చినట్టుగా కాల్చేస్తుంది అని శాస్త్రంలో తీర్మానం చేశారు. కానీ ఇది అందరికీ సిద్ధించేది కాదు. అది చాలా కష్టం. అవసాన దశలో ఏవేవో గుర్తొస్తాయి. అయ్యో హాస్పిటల్లో ఉంటే ఇంటి తలుపు వేసి వచ్చానో లేదో, తలుపు వేస్తే ఏమిటి, తలుపు వేయకపోతే ఏమిటి, ఈ ఇల్లే పోతున్నప్పుడు ఇంకా ఆ ఇంటి గురించి ఆలోచన చేసి మాత్రం ప్రయోజనం ఏముంది. ఆ సమయంలో ఏమో చెప్తారు అనుకుంటే ఈయన ఎప్పుడూ నామస్మరణ చేయలేదుట. ఒక ఆయన చాలా వయస్సు అయిపోయింది, హాస్పిటల్కి చేరాడు, అక్కడ పడుకున్నాడు, చాలా అనుభవిస్తున్నాడు, పాపం చాలా కష్టపడుతున్నాడు. అటువంటి వాడితో ఒక్కసారి అయినా నామస్మరణ చేయించాలి అని ఆ పిల్లలకి ఆశ కలిగిందిట. ఈయన ఎప్పుడూ నాస్తికంగా ఉన్నాడు, ఒక్కసారి అయినా భగవంతుడిని స్మరణ చేయలేదు. ఆయనే కదా ఈ జన్మ ఇచ్చింది, ఆయన్ని స్మరణ చేయకుండా ఈ శరీరాన్ని విడిచిపెడితే ఆయనకి ముక్తి ఎలా వస్తుంది? ఈ జీవుడిలాగే తాపత్రయపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఈయనతో ఈ అవసాన కాలంలో, అవసాన దశలో ఒక్కసారి అయినా నామస్మరణ చేయించాలి అని నాన్నగారికి చూపించారట. నాన్న దీని పేరేమిటి అన్నారట. అంటే ఆయన ఆ రకంగా ఆయన దాన్ని చూసి నారా అంటాడేమో అని ఆశట. ఆయన దాన్ని చూసి ఏమన్నాడు, పీచు అని ప్రాణాలు విడిచాడట. నారాయణలో నారా అని ప్రాణం విడిచినా బాగుండేది, పీచు అని ప్రాణం విడిచాడు. ఇదేమిట్రా పీచు అని. ఆ సమయంలో కూడా కనీసం నారాయణలో సగన్నామైనా ఉచ్చారణ చేయాలి అనిపించలేదే అని ఒక తమాషగా చెప్తారు. అందుకనే శరీరం బాగా దృఢంగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడే అభ్యాసం ప్రారంభం చేయాలి. అప్పటి నుంచి చేసిన అభ్యాసం శరీరం కొంచెం శక్తి తగ్గినా కూడా శరీరంలో అప్పటికి ఆ సాధన నిలుస్తుంది. నిరంతరంగా మానసికంగా చేసే సాధన. శారీరకంగా కూర్చునే చేయాలి అనేం లేదు, పడుకునైనా కూడా నామస్మరణ చేయొచ్చు. అది నామస్మరణలో ఉన్న విశేషం. ఎవరు నామస్మరణ చేస్తూ ఉంటారో, నువ్వు పడుకుని చేస్తే ఆయన కూర్చుని వింటాడట, నువ్వు కూర్చుని నామస్మరణ చేస్తే ఆయన నిలబడి వింటాడట. పాండురంగ స్వామిలాగా నిలబడే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. నువ్వు చెప్పు నేను వింటాను, ఇలా పట్టుకుని రెడీగా ఉంటాడు. అంటే నేను ఉద్ధరించడానికి నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని. అంటే ఇలా కదా నడుం బిగించారంటారు కదా, నడుం బిగించి ఆయన సిద్ధంగా ఉంటాడు. అంత మాత్రమే కాక ఈ సంసారానికి ఏం భయపడతావు, ఇది ఇంతే, ఇది పెద్ద సముద్రము అంటారు చాలామంది, భవసాగరము అంటారు. ఏం భయపడాల్సిన పని లేదు. ఈ సముద్రాన్నే నేను గోష్పదీకృత వారాశ్యం అన్నారు కదా ఆంజనేయ స్వామిని. అలా ఈ గోష్పాదాన్ని దాటించినట్టుగా దాటించేస్తాను దీన్ని అని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. నా నడుమంతా ఈ సంసారం అంతే కదా. ఆయన నడుము అట్లా చాలా సన్నగా ఉంది, మనకు తెలుసు, త్రిభంగి మూర్తిగా ఉన్నాడు ఆయన. అలా పాండురంగ స్వామి మనం కూర్చుని నామస్మరణ చేస్తే నిలబడి వింటాడట. మనం నిలబడి నామస్మరణ చేస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయన తాండవం చేస్తూ వింటాడట మన నామకీర్తన.
అదే మనం నృత్యం చేస్తూ ఆనందంలో మునిగిపోయి నామస్మరణ చేస్తే, కొంతమంది హాయిగా మరిచిపోయి డ్యాన్స్ చేస్తూ నామస్మరణ చేస్తారు. అలా మనం చేస్తే మన హృదయంలోనే కూర్చుని వింటాట ఆయన, ఎప్పుడూ మన హృదయంలోనే ఉన్నాడు. అది నామస్మరణకు ఉన్న విశేషం. అందుకే ఏదో ఒక నామాన్ని పట్టుకోవాలి మనం, ఆ నామంతో ఆ స్వామిని చేరే ప్రయత్నం చేయాలి. అది చెప్పే ఘట్టమే అజామిళోపాఖ్యానం. ఆ ఉపాఖ్యానాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగారట. మంచి ప్రశ్న అది, జాగ్రత్తగా వినండి. అధునేహ మహాభాగ యథైవ నరకాన్నరః నానోగ్రయాతనాన్నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. చాలా విశేషాలు కథలన్నీ కూడా నాకు చెప్పారు. ఇక ఇప్పుడు ఓ మహానుభావ, యథైవ నరకాన్నరః, నరకంలో పడకుండా మనిషి ఎలా తప్పించుకుంటాడు? నానోగ్రయాతనాన్నేయాత్, నానా ఉగ్రయాతన. అక్కడ ఎన్ని యాతనలు ఉంటాయో చెప్పలేం. యాతన అంటే కష్టం కదా, దుఃఖం కదా. ఎన్ని యాతనలు ఉంటాయో చెప్పలేం. ఉగ్రయాతనలు, భయంకరమైన యాతనలు గరుడ పురాణంలో వస్తాయి కదా. అవన్నీ కూడా ఎలా శిక్షిస్తారు, ఏ ఏ శిక్షలు ఉంటాయి, ఇవన్నీ చాలా పెద్ద పట్టి ఉంది అక్కడ. ఏ ఏ పాపానికి, ఏ ఏ దుష్టకర్మకి ఏ ఏ శిక్ష పడుతుంది, అక్కడ ఎలా శిక్షిస్తారు, ఆ విధానం ఎట్లా ఉంటుంది అని ఆ వివరణ అంతా కూడా ఉంది. అది ఆ లోకంలో ఉన్న స్థితి, అది అట్లా ఉంటుంది. నానా ఉగ్రయాతనాన్నేయాత్, అలా అటువంటి ఆ నరకంలో పడకుండా మనిషి ఎలా తప్పించుకోగలడో ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. ఆ ప్రశ్నతో ప్రారంభమైంది. ప్రశ్నించాలి, ప్రశ్నించినప్పుడే ఉత్తరాలు వస్తాయి, సమాధానాలు దొరుకుతాయి. ప్రశ్నించకపోతే సమాధానం రాదు. సమాధానం దొరక్కపోతే మనస్సు శాంతపడదు. మనస్సుకి శాంతి లేకపోతే ఏమన్నా కూడా ప్రయోజనం లేదు. అందుకనే ప్రశ్నించు, సమాధానాన్ని పట్టు, శాంతిని పొందు. ఇది పద్ధతి. మహర్షులు కూడా ప్రశ్నించారు. అందుకే ప్రశ్నోపనిషత్తు పుట్టింది. 6 ప్రశ్నలు వేశారు మహర్షులు. వాళ్ళకేం అవసరం లేదు, అన్నీ తెలుసు, కానీ ప్రశ్నలు వేశారు. ఎందుకు అంటే మనం తెలుసుకోవడం కోసం, మనకు తెలియటం కోసం. అలాగే పరీక్షిత్తు తన ఉద్ధారానికి కావలసిన, మనందరికీ చాలా ఉపయోగపడే ఒక దివ్యమైన ప్రశ్నను వేశాడు. ఆ నరకం నుంచి ఎలా బయటపడతాము, ఆ ఉపాయాన్ని మాకు తెలుపు అని ప్రశ్నించాడు. దుర్యోధన, నువ్వు ఇలా మాయజూదంలో వాళ్ళను చేయడం అన్యాయము, ద్రౌపది యొక్క చీరను మనం తీసేయడం అన్యాయమని అశ్వత్థామ ఆ రోజు అన్యాయం అన్నుంటే దుర్యోధనునికి ఈ గతి పట్టేదా? కానీ మన లోపల చాలామందిమి మనం చేసే పనులు సత్యం అనుకుంటాం, మనం చేసే పనులే న్యాయం అనుకుంటాం. అందులో అధర్మం ఉన్నా కానీ దాన్ని కప్పిపుచ్చుతాం. మన అంతరాత్మ చెప్తున్నా కానీ అంతరాత్మని మనం తొక్కేసి మనం చేసేదే మనకంటూ ఒక ఇదే ధర్మం అన్నట్టుగా మనము నిరూపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ అశ్వత్థామ అంటున్నాడు, దుర్యోధన నీకు ఈ గతి పట్టిందే, నేను వాళ్ళని ఊరుకోను, వాళ్ళని ఏమైనా చేసేస్తాను, వాళ్ళను చంపేస్తాను, చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అయితే దుర్యోధనుడికి ఆ సమయంలో కూడా ఇంకా ఆ పాండవులు ఎలా నాశనం అయిపోతారా అన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ తాను ఏమాత్రం కూడా అయ్యో ఇప్పుడు పశ్చాత్తాపం పడతలేడు. నేను చేసిన పనులకు నా తండ్రికి నేను ఎంత పుత్రశోకం పెట్టాను, నా 100 మంది సోదరులు చనిపోయారు, నా స్నేహితుడు కర్ణుడు చనిపోయాడు, నా వల్ల మా పితామహుడు భీష్ముడు చనిపోయాడు, మా గురువులు ద్రోణుడు చనిపోయాడు, ఇంతమందికి చనిపోవడానికి కారణం నా వక్ర బుద్ధి అని చెప్పి ఆలోచన లేదు. అయితే అశ్వత్థామ ఆ మాట చెప్పేటప్పటికీ ఆ చనిపోతున్న వాడికి అమృతం దొరికితే ఎలా అయితే ప్రాణం లేచొస్తుందో ఆ విధంగా సంతోషపడిపోయాడంట. అశ్వత్థామ కూడా తన తండ్రి దగ్గర అన్నీ నేర్చుకున్నాడు కనుక ఈ పాండవులను చంపేస్తాడని అనుకున్నాడంట. ఈ అశ్వత్థామ ఏం చేశాడంటే వెంటనే రాత్రిపూట ఆ పాండవులుండే శిబిరాలలోకి వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి అక్కడ 5 పడుకొని ఉంటే వెంటనే ఖడ్గం తీసి 5 తలలు నరికేశాడంట. ఆ నరికేసి 5 తలలంది అంటే ఒక గోనెసంచులు లాంటి దాంట్లో వేసుకొని తాను తీసుకొని ఆ దుర్యోధనుడు ఎక్కడైతే ప్రాణం కొట్టుమిట్టులాడుతుందో అక్కడికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి చెప్పాడంట, దుర్యోధన నువ్వు ఈరోజు సంతోషపడే పని చేశాను, పాండవుల తలలు నరికేశాను నేను అన్నాడంట. అనేటప్పటికీ వాడికి కూడా సంతోషం అనిపించిందంట. ఆహా, ఆఖరణ
వాళ్ళని నేను సర్వనాశనం చేశాను, ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను, నదులలో వేశాను, విషం పెట్టాను, ఇల్లుకు నిప్పు పెట్టాను, తర్వాత వాళ్ళను రాజ్యం గుంజుకున్నాను, ఇన్ని చేస్తే నేను సాధించింది నా స్నేహితుడు చేశాడన్న సంతోషంతో ఆ తలలన్నీ ముట్టుకున్నాడంట. ముట్టుకొని అన్నాడంట, ఈ తల ఎవరిది అన్నాడంట. వాడు చెప్పాడంట, భీముడిదంట. అనేటప్పటికి, ఒరేయ్ నువ్వు తప్పు పని చేసావురా, భీముడు తల ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎవరి తలలలో నువ్వు చంపావు, అసలు ఏం చేశావంటే ఇలా 5 పడుకొని ఉన్నారు, వాళ్ళ తలలు నరికేశాను అనేటప్పటికీ దుర్మార్గుడైన దుర్యోధుడికి కూడా ఒక రకమైన బాధ కలిగిందంట. అయ్యయ్యోయ్యో నువ్వు ఎంత పని చేశావు, పాండవులు అనుకొని ఉప పాండవుల తలలు నరికినట్టున్నావు అన్నాడంట. ఏదైతే మనకు సుభద్రతో అభిమన్యుడు అర్జునుడికి జన్మ ఇచ్చాడో అదేవిధంగా పాండవులకు ద్రౌపదితో, ధర్మరాజుతో ఒక సంతానము, భీముడితో ఒక సంతానం, అర్జునుడితో ఒక సంతానం, నకుల సహదేవులతో ఒక్కొక్క సంతానం వల్ల 5 ఉప పాండవులు పుట్టారంట ద్రౌపదికి. వాళ్ళందరూ కూడా నిద్రపోతుంటే వాళ్ళని చంపేశాడంట. చంపేసేటప్పటికి ఇప్పుడు ఆ దుర్యోధుడికి అనిపిస్తుందంట, అయ్యో మా వంశానికి ఇంకెవ్వరు లేకుండా పోయారే, దుర్మార్గుడు పని చేశావు నువ్వు, పాండవులను చంపుతానని చెప్పి ఉప పాండవులను చంపావు, రేపొద్దున మా వంశానికి కనీసం తర్పణ మొదలడానికి కూడా ఎవరిని లేకుండా చేశావే, నాకు నా సోదరులు లేకుండా పోయారు, నా సంతానం లేకుండా పోయింది, ఈరోజు ఉన్న మిగిలిన పాండవులు కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్లకు మాకు కురువంశానికి ఒక శ్రాద్ధం పెట్టేవాడు కానీ తర్పణ మొదలేవాడిని లేకుండా చేశావే అని చెప్పి ఆ దుర్యోధుడికి కూడా బాధ కలిగిందంట. కానీ అశ్వత్థామకు ఎక్కడ కించెత్తు బాధ లేదంట. ఎందుకండి అశ్వత్థామకి ఇంత కించెత్తు బాధ లేకుండా ఉన్నాడనడానికి కారణం ఇంకొకటి ఉంది. ఎప్పుడైతే ద్రోణాచార్యులు కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పించేటప్పుడు తన కొడుకైన అశ్వత్థామకు కూడా విలువిద్య నేర్పించాడు. అన్నీ మంచి చెడు అందరికీ చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక చిన్న మాట చెప్పుకోవచ్చు, శ్రవణం. అందరికీ చెప్తున్నాడు విలువిద్య కానివ్వండి, మంచి మాటలు కానివ్వండి. ఈ యొక్క కౌరవులు, పాండవులు, అశ్వత్థామ వీళ్ళందరిలో కూడా తన గురువు చెప్పే వాక్కు వేదవాక్కని నమ్మినవాడు ఒక్కడే ఒక అర్జునుడు. అందుగురించే అతను సవ్యసాచి, 2 చేతులతో బాణాలు వేసేవాడంట. విలువిద్యలో అతన్ని మించిన వాడు లేడని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటంటే తన గురువు చెప్పిందే సత్యము, తన గురువు చెప్పిందే ధర్మము, దాన్నే చూచాచాయగా నేను ఆచరిస్తాననుకున్నాడు కనుకనే అంత గొప్పవాడయ్యేటప్పటికీ ఎవరికైనా సంతోషం ఉంటుంది. ఒక ఉపాధ్యాయుని తీసుకోండి, అతని సంతానం కూడా అదే క్లాస్లో చదువుతున్నారనుకోండి, ఒక 40 మంది ఉన్న క్లాస్లో, ఆ విద్యార్థులలో ఇంకొక విద్యార్థి తన కొడుకు కన్నా గొప్పగా ఉంటే ఆ ఉపాధ్యాయుడు గర్వపడతాడు. అంటే నా కొడుకు కన్నా వీడు గొప్పగా అవుతున్నాడని ఈర్ష్యాసూయ ఉండదు, నా శిష్యుడు నా కొడుకు కన్నా కూడా గొప్పవాడయ్యాడండి అనుకుంటాడు. అంతమంది విద్యార్థులలో ఈ శిష్యుడు నా కీర్తి తెస్తున్నాడని సంతోషపడతాడు. గురువులలో ఉన్న ఒక గొప్పతనం ఏది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయా. మాణిక్యాద్రి సమప్రభం నిజరుచా సంత్రస్తరక్షోగణం, జానున్యస్తకరాంబుజం దృణయనం రత్నోజ్వలద్భూషణం, బాహుభ్యాం ధృతశంఖచక్రమనిశం దంశ్రోగ్రవక్త్రోల్లసజ్వాలా జిహ్వముదగ్రకేశనిచయం శ్రీనారసింహం భజే. భగవద్బంధువులారా, వార్షిక బ్రహ్మోత్సవములంటేనే అపరిమితమైన ఆనందాన్ని కలిగించే సంకేతములు అని అర్థం. నిత్యం దేవగణమంతా ఈ వేడుకలని దర్శించి ఆనందిస్తారట. ఈ ఉత్సవంలో ఈనాటి శుభ పర్వ దివసమున జగన్మోహిని అలంకారంలో స్వామిని అలంకరించి బాలాలయంలో భక్తులకి దర్శనం కలిగిస్తారు. జగన్మోహని పరమాత్మ సృష్టి స్థితి లయ తత్వములన్నీ తాను తన స్వాధీనంలో ఉంచుకుని ఆయా దేవకోటికి సందర్భానుసారంగా అనుగ్రహించడం. ఇక జగన్మోహిని అనే అవతారం ధరించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే క్షీరసాగర మదన వృత్తాంతంలో అమృత భాండం ఏదైతే ఉందో ఆ అమృత భాండం దేవతలకు నిర్లక్ష్యం ఏర్పడగా అది అసురులకి చేరిందట, అసురుల వద్దకి చేరింది. అసురుల యొక్క మనస్సుని ఆకర్షించుకోవడానికని స్వామి
జగన్మోహిని రూపాన్ని దాల్చవలసి వచ్చింది. జగత్తుని ఆనందింప చేయగలిగిన, సమ్మోహన పరచగలిగిన తత్వం జగన్మోహిని తత్వం. మోహం అంటేనే మాయా తత్వము అని అర్థం. శంకర భగవత్పాదులు అంటారు, మోహాంధకార కుహరే వినిపాతితస్య. భగవంతుడా, ప్రకృతి సంబంధమైన మోహం ఒక కూపం, అంధకార కూపమయ్యా, అందులో పడి మేం బాధలు అనుభవిస్తూ ఉన్నాం, రక్షించమంటారు శంకర భగవత్పాదులు. ఆ ఆనందాన్ని అందించేవాడు పరమాత్మ. జగన్మోహినిగా రావడంలో రాక్షసులకి అమృతం దక్కకూడదు. కారణం ఏమిటి? అసుర ప్రవృత్తి కలిగిన వారికి దైవీ సంపద చేతికి వస్తే లోకాలన్నీ సంక్షోభంలో పడతాయి కనుక వారి నుంచి ఆ సంపదను దూరం చేయాలి. అందుకే వారిని సమ్మోహన పరచగలిగిన జగన్మోహిని రూపాన్ని ధరించి ఆ అమృత కలశం చేబూని దేవతలకి రాక్షసులకి పంచుతానని చెప్పి దేవకోటికి అందించిన వైనం జగన్మోహిని ఆకారంలో ఉంది. ఇక లక్ష్మీ నృసింహుడికి జగన్మోహనాకార అని ఒక తిరునామం మనకు కనిపిస్తూ ఉంది. అంటే అర్థమేమిటి? బ్రహ్మగారికి ప్రత్యక్షమైన లక్ష్మీ నృసింహ స్వరూపం ఏదైతే ఉందో అది సర్వ సమ్మోహనా తత్వంగా ఆయనకి దర్శనమిచ్చింది అంటోంది నృసింహ తాపిని ఉపనిషత్తు. కారణం ఏమిటి? బ్రహ్మగారు సృష్టి ప్రారంభించాలి, దిక్కుతోచని స్థితి ఆయనది, ఏం చేయాలి అని చింతాక్రాంతుడై ఉన్నప్పుడు ఆయనకి తపాహ అనే శబ్దం వినిపించి ఆ తపస్సు చేయాలి అనే భావన కలిగి భగవంతుని గురించి ఆలోచించడం ప్రారంభించాట. తపస్సు అంటే ఆలోచన అని అర్థం కూడా ఉంది. పరమాత్మ ఏం ఆచరించాలి అని దిక్కు తోచని స్థితిలో ఉన్న బ్రహ్మగారికి సమ్మోహనం కలిగించి ఇదో సృష్టి క్రమం ఎలా ఉంటుంది, ఇది వేదరాశి అని అందించి ఈ ప్రకృతిని అంతా మాయాతత్వ స్వరూపమైనదిగా గుర్తించి ఆయనకు అందించి సృష్టిని నిర్వహింపచేసిన తత్వం లక్ష్మీ నృసింహ తత్వం కనుక ఈ జగన్మోహిని ఆకారంలో ఉంటాడు. ఆయన సౌందర్య రాశి. రామావతారంలో రాముణ్ణి అందగాడుగా చెబుతాం, 100కి 100 పాళ్ళు అందం మాత్రమే. కృష్ణావతారంలో 100కి 100 పాళ్లే. కానీ నరసింహ అవతారంలో ద్విరూప భృతు 2 రూపములను నరుడిగా సింహముగా ధరించి వచ్చిన స్వామి కనుక 100కి 200 పాళ్ళు సౌందర్య రాశి అంటారు నరసింహస్వామిని. అలాంటి గొప్పనైనటువంటి సౌందర్య రాశి సీతమ్మ కూడా రామచంద్రుణ్ణి సంబోధిస్తూ రాఘవ సింహమా అని సంబోధించడం. మారీచుడు కూడా అసౌ రణాంత క్షితి సంధివాలాహ విదగ్ధ రక్షో నృసింహాహ. ఆయన సర్వావయవ సౌందర్యమూర్తి అయ్యా, అది రాఘవ సింహము అంటాడు. అలాంటి సౌందర్య అతిశయోపేతమైన తత్వం జగన్మోహన తత్వం. ఆ జగన్మోహిని రూపంలో పరమాత్మ ఈ దివ్యమైనటువంటి సంపద దేవతలకి అందించడానికి ధరించినటువంటి ఒక తత్వంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రాత్రివేళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములలో ప్రధానమైన ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. అశ్వవాహనారూఢుడిగా స్వామి ఆ ఉత్సవానికి వేంచేస్తాడు. అశ్వవాహనం దేనికి సంకేతం? అశాశ్వతమైన తత్వము ఈ ప్రకృతి అంతా అని సంకేతము అంటారు. న విద్యతే శ్వా, రేపు అనేది లేనిది అని అర్థం, అంటే శాశ్వతము కానిది అని అర్థం. అలాంటి సంకేతమైన అశ్వాన్ని అధిరోహించి స్వామి వస్తాడు. అశ్వం ఇంద్రియములకు ప్రతీక అంటారు. ఇంద్రియాణి హయాన్యాహు. అలాంటి ఇంద్రియములని నియంత్రించగలిగితే పరమాత్మ మనకి లభ్యమవుతాడు. కనుక అశ్వవాహనారూఢుడై ఎదుర్కోలు మహోత్సవానికి వస్తారు. అమ్మవారు స్వామి ఎదురెదురుగా కూర్చొని ఉంటే వేదమంత్ర ఉచ్చారణల మధ్య స్వామి అమ్మవారి కళ్యాణ వైభవాన్ని వినిపిస్తూ ఉంటే వారి గుణగానమును చేస్తూ ఉంటే పరవశత చెందుతూ ఉంటుంది లోకమంతా. అలాంటి స్వామి అమ్మవారుల ఎదుర్కోలు
డోలు మహోత్సవం నాడు శ్రీవారిని దర్శించిన సర్వవిధ శుభములు కలుగుతాయి అని మనకి పెద్దలు సూచిస్తారు. ఓం స్వస్తి.